Hello guys, namaste, assalamu alaikum. Welcome to my vlog. Once again, welcome to Chala Kitchen. ఇవాళ అయితే మటన్ దమ్ బిర్యానీ చేస్తున్నాం గాయస్. స్కిప్ మాత్రం చేయకుండా స్టెప్ బై స్టెప్ చూసి నేర్చుకోండి. ముందుగా మనం పాపాయ ఇట్లా లైట్గా కట్ చేసుకుందాం. తోలు మొత్తం తీసేద్దాం గాయస్. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మిక్సీ పట్టాలి. మనం ఇప్పుడు పపాయ మిక్సీ పడుతున్నాం గాయస్. చూడండి, మంచిగా నీట్గా మిక్సీ పట్టాలి గాయస్. మనకి మిక్సీ పట్టిన రిజల్ట్స్ ఇట్లా రావాలి. సో మనం ఎక్కువ ఆలస్యం చేయకుండా నెక్స్ట్ స్టెప్ వెళ్ళిపోదాం. ఆనియన్ మొత్తం డీప్ ఫ్రై చేసుకోవాలి, లైక్ బ్రౌనీస్ కలర్ రావాలి. సో జాగ్రత్తగా వేడి వేడి నూనెలో ఇలా వేసుకొని ఇట్లా ఫ్రై చేసుకోవాలి. మనము ప్లేట్ ప్లస్ ఇగోండి, ఇది ఇంత ఆనియన్ మీరు ఫ్రై చేసుకోవాలి. ఇది మటన్ పీస్ ఇలా ఉండాలి, ఇంత పెద్ద ఉండాలి, మరీ ఎక్కువ పెద్ద ఉండొద్దు, మీడియం ఉండాలి. సో మనకి ఉడకనికి కూడా బాగుంటుంది. ఆనియన్ మొత్తం ఈ కలర్ వచ్చాక పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ వేరే ఆనియన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కదా. సో టైం వేస్ట్ చేసుకోవద్దు. 2.5 kg బాస్మతి రైస్ ఇలా ఒక 1 hour నానబెట్టుకోవాలి. మనము నానబెట్టుకున్న తర్వాత మళ్ళీ వాష్ చేసి 2.5 kg రైస్ అయితే 2.5 kg మటన్ ఉండాలి. మనం ఆల్రెడీ మిక్సీ పట్టిన పపాయ ఒక 4 spoons వేయాలి. మేము ఇంతకుముందు డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్ ఇలాగ క్రష్ చేసుకొని వేసుకోవాలి. అల్లం పేస్ట్, కారం పొడి, సాల్ట్, ఇంకా పసుపు, గరం మసాలా పౌడర్, ఫ్రెష్ కొత్తిమీర, పుదీనా, ఇంకా పెరుగు, ఆయిల్, లెమన్స్, అల్లం పేస్ట్ 2 spoons. మీకు తగినంత ఉప్పు మీరు వేసుకోండి. నేనైతే పింక్ సాల్ట్ వాడుతున్నా. గుంటూరు కారం నేనైతే 2 spoons వేస్తున్నా. మీరు తగినంత వేసుకోండి. నూరిన పసుపు 1 spoon. మటన్ బిర్యానీ మసాలా 50 grams వేసుకోవాలి. గరం మసాలా పౌడర్ ఒక 2.5 spoon వేసుకోవాలి. 2.5 kg మటన్కి 750 grams పెరుగు వేయాలి. ఫ్రెష్ కొత్తిమీర, పుదీనా, ఒక 500 ml ఆయిల్ వేసుకోవాలి. మొత్తం A to Z మిక్స్ అయిపోవాలి. మొత్తం మిక్స్ చేసుకొని మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక 15 to 20 minutes మ్యాగ్నేట్ చేయాలి. మనం ఇక ఈ గ్యాప్లా రైతా చేసేద్దాం. క్యారెట్ ఇంకా ఆనియన్ ఇలా సన్నగా కోసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చు. సేమ్ సన్నగా కోసుకోవాలి టమాటా కూడా. ఇక నేను ఆల్రెడీ ఒక 4 to 5 చిల్లీస్ తీసుకొని మిక్సీ పట్టిన ఆ చిల్లీస్ పేస్ట్ దీంట్లో వేస్తున్నా. రైతాలో వేసుకోవాలి, చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోండి. పెరుగు క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా మొత్తం మిక్స్ చేయండి. తర్వాత ఆ వాటర్ మీకు తగినంత యాడ్ చేసుకోండి. పెరుగులో 1.5 tablespoon సాల్ట్ వేసుకోండి. చెక్క, లవంగం, ఇలాచీ, పచ్చిమిర్చి, తోక మిరియాలు, షాజీరా, జాపత్రి, బిర్యానీ ఆకులు అన్నీ ఇలాగా వేసి కొత్తిమీర, పుదీనా వేసి మొత్తం మంచిగా ఉడకబెట్టాలి. నూనె కూడా వేసుకోవాలి. సో మంచిగా రైస్ అనేది మనకి నీట్గా క్లీన్గా వస్తుంది, అతుక్కోకుండా. అల్లం పేస్ట్ కూడా దాంట్లో వేసుకోవాలి. ఒక 10 to 15 minutes ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన తర్వాత ఇలా వస్తుంది. సో ఈ టైంలో మనము రైస్ వేసుకోవాలి. మన నానబెట్టిన రైస్ ఇలా వేసుకుంటే రైస్ రెడీ అయిపోయినాక నీళ్ళు వంపేసుకోవాలి. వేసుకున్నాక మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఈ హండి పెట్టేసేయాలి. తర్వాత రైస్ తీసుకొని అట్లా వేసుకోవాలి. రైస్ మొత్తం వేసుకున్న తర్వాత ఇలా లెమన్ ఇంకా కలర్ వాటర్ ఇది సో ఇలా వేసుకోవాలి. మనము అయితే మేమైతే ప్యూర్ మస్కది గీ వాడతాము. సో పైనుంచి ఇలా గీ వేసుకుంటే ఆ స్మెల్ నెక్స్ట్ లెవెల్. అసలు 100% రెస్టారెంట్ స్మెల్ ఇంకా టేస్ట్ వస్తుంది. మనము దమ్ బిర్యానీ వేసాం, దమ్ అజ్జరిపోవాలా. సో ఇలా తడిబట్టతోటి ఇట్లా ఈ విధంగా వేసుకోవాలి. మనము పైనుంచి ఇట్లా వాటర్ వేసి వెయిట్కి దమ్ బిర్యానీ అవుతుంది మనకి. సో చూసారు కదా, దమ్ బిర్యానీ అయిపోయింది, రెడీ అయిపోయింది. ఒక 1/2 hour తర్వాత మేము ఓపెన్ చేసినాము. సో ముక్కలు ఉడికినాయా లేవో ముందుగా చూసుకొని ఉడికిన తర్వాతనే ప్లేట్లో వేసుకొని తీర్చేయాలి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది అసలు, నెక్స్ట్ లెవెల్. మీకు ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. బాయ్ బాయ్, టాటా.